హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు సింపుల్గా పుదీనా చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. పుదీనాను ఒక 3 కప్పులు తీసుకున్న, ఒక 2 టమాటాలు, అరకప్పు నువ్వులు, ఒక 15 పచ్చిమిర్చి. ఒక కడాయి పెట్టుకొని అందులో అరకప్పు నువ్వులు వేసి వేయించుకోవాలి దోరగా. ఇలా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇందులోనే 10-15 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగేటప్పుడు చిటపటలాడి ముఖం పైన పడుతుందండి. ఇలా మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. పచ్చిమిర్చి అనేది మంచిగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. తీసి పక్కన పెట్టుకొని 3 కప్పుల పుదీనా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా 2 నిమిషాల పాటు వేగితే సరిపోతుందండి. నేను చాలా రోజులైంది అండి వీడియో తీయక. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే టమాటాలు 2 టమాటాలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల మంచిగా వేగుతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ముక్క అనేది మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. వీటిని చల్లార్చిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న నువ్వుల్ని మిక్సీకి పట్టుకుందాం. స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా స్మూత్గా ఉండాలండి. నువ్వులు అనేది కనపడద్దు. ఇలా పౌడర్గా పట్టుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇందులోని పచ్చిమిర్చి, పుదీనా, ఒక స్పూను జీలకర్ర, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటిని ఒకసారి మెత్తగా పట్టుకుందాం మిక్సీకి. చూడండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించుకున్న టమాటాలు వేసి మళ్ళీ పడదాం మిక్సీకి. ఇందులో నువ్వుల పౌడరు వేసి మంచిగా మెత్తగా మిక్సీకి పడదాం. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్సీకి పడదాం. కొంచెము రోట్లో అయితే నూరితే ఎలా వస్తుందో అలా మిక్సీకి పట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు కడాయిలో ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో అర స్పూను ఆవాలు, అర స్పూను శనగపప్పు, అర స్పూను మినపప్పు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెము పసుపు వేసుకుందామండి. మీ ఇష్టం అండి.
వేస్తే బాగుంటుందండి. పసుపు 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పట్టిన పుదీనా చట్నీని వేసి మంచిగా ఇలా కలపాలి. ఈ పుదీనా చట్నీ చాలా మంచిదండి ఆరోగ్యానికి. అంతేనండి, ఏమి అక్కర్లేదండి. ఇలానే వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా రోటీలోకైనా కానీ బాగానే ఉంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.